అంటే నాకు ఒక మెడల్ రాలేదంటే తనకి కోపం వస్తుంది. ఎందుకు రాలేదు, మంచినైనా కదా ఎందుకు ఇవ్వలేని అడుగుతా. ఎందుకు రాలేదు, ఏం తక్కువ అయిపోయింది అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ ఏంది, చాలా ఉంటుంది. అంటే మరి రీసెంట్గా సార్ మల్లన్న వాళ్ళ తరపు నుంచి తీసుకొని వెళ్ళారు కదా, సో మరి దాంట్లో అంటే కాల్ అయ్యారు, బట్ తన కృషి చేశారు కానీ గెలవలేకపోయారు. దాని మీద ఏమి ఇష్టమని అనిపించింది. మల్లన్న అన్నది అయితే సపోర్టింగ్ వచ్చిండు. మల్లన్నది ఏ దాకా పోయింది మళ్ళీ ఈ వీడియో. ఓకే, మల్లన్న చెవిట ఒక స్టేజ్లో ఉన్నాం మేము. అన్నని కలుద్దామంటే వీలు కాలేదు. పోయిన నెల వెళ్ళిన అన్న లేడు, ఇంకా వారం పడుతుంది అని అన్నాడు. ఓకే, ఇది రేవంత్ రెడ్డినే కల్పిస్తారేమో అని వెళ్ళినాం ఇద్దరం కలిసి. ఓకే, రేవంత్ అన్న సపోర్టింగ్గా. కానీ అంటే ఇంతవరకు నేను ఏ పబ్లిసిటీ చేసుకోలేదు. మల్లన్నతోనే బాగా హైప్ అయింది. ఓకే, నా గురించి చాలా మందికి తెలిసింది. ఒక 2-3 days లో 3000 కాల్స్. అసలు నేను అటెండ్ చేయలేకపోయినా. అన్ని కాల్స్ వచ్చాయి. ఏంది ఎన్ని కాల్స్, అసలు నాకు అర్థం కాలే. అసలు ఎన్ని కాల్స్ వస్తాయా అనుకున్నా. అంటే ఒక చిన్న చిన్న షాప్ వాళ్ళు, ఆటో డ్రైవర్లు, అట్లాంటి వాళ్ళు కూడా నాకు కాల్ చేసి అన్న మేము సపోర్ట్ చేస్తాం నీకు, అన్న నాకు ఎంత వీలైతే నేను అంత చేస్తా, మీరు ఏం బాధపడకనన్నా, మీరు వెళ్ళాలి, మీరు మెడల్ కొట్టాలి, మన ఇండియాకి పేరు తేవాలి, మన తెలంగాణకి పేరు తేవాలి. అట్లా చాలా మంది మాట్లాడి చాలా సపోర్ట్ వచ్చింది. కానీ అంటే 3 daysలో నాకు 3.5 lakhs వచ్చినాయి 3 daysలో. ఓకే, అన్ని లోకల్. అంటే లాస్ట్కి ఒక 100-200 అట్లాంటివి కూడా వచ్చి 3.5 lakhs అయినాయి నాకు. చాలా సపోర్ట్ వచ్చింది. కానీ అంటే లాస్ట్ పోయే స్టేజ్ లో పైసలు లేకుండే నా దగ్గర. నేను ఫ్లైట్ కి వెళ్ళే ముందు నాకు డబ్బులు లేకుండే. అంత దాకా వేసిండు, తర్వాత అప్ అయిపోయింది. దానికి లాస్ట్ మూమెంట్ లో ఒక 2 days ముందు మళ్ళీ నేను కలుద్దామని ట్రై చేసినా, నాకు దొరకలేదు. నేను కూడా నాకు డబ్బులు తక్కువ అయినాయి, కొంచెం అటు ఇటు అయిపోయింది. అందుకే కాంపిటీషన్ నేను విన్ కాలేకపోయినా. అది చాలా ఆ టెన్షన్ ఉండద్దు ఆయనకు. ఆ టెన్షన్ లేకపోతే మైండ్ కూల్ ఉండాలి చాలా. ఓకే, ఉంటేనే అవుతుంది. ఆయన డైట్ తింటాడు, తన రూమ్ తనకే, బయటికి రాను, ఫ్రెండ్స్ లేరు. మళ్ళీ 9కు 10 o'clock తిని 11:30కి అట్లా తిని వంటే మళ్ళీ 2:30కి 3కి లేస్తాడు. మళ్ళీ చికెన్, బౌన్ రైస్, ఓన్లీ బాయిలే, ఆయిల్ ఫుడ్ ఏం తినడు. పంపా తన దగ్గరికి కాదు, వాళ్ళకి అన్ని తెప్పిస్తా, కానీ నేను నా డైట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు పోరు వాళ్ళ డాడ్ డైటింగ్ అని. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎవరైనా చేద్దామని చూస్తున్నారు? మా కొడుకు ఇప్పుడే రెడీ చేస్తాడు. నా పోజెస్ అన్ని బాడీ బిల్డింగ్ పోజెస్ పెడతాడు. సరే ఉన్నాడు అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఇంకో ఛాంపియన్షిప్, సో దానికి ఎలాంటి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను? అదే అంటే మాకు సపోర్టింగ్ కావాలి. మళ్ళీ ఒకసారి రేవంత్ అన్న దగ్గర కూడా కలవాలని సపోర్టింగ్. రేవంత్ అన్నని కాంగ్రెస్ తరఫున కొత్త గవర్నమెంట్ కాబట్టి, కొత్త గవర్నమెంట్ కదా, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు. ఈ గవర్నమెంట్ అయినా నన్ను గుర్తించి సపోర్టింగ్ చేయాలి. రేవంత్ అన్న మెడల్ తెస్తాను తెలంగాణకు, సపోర్టింగ్ చేస్తే ఇంకా తెస్తాడు. తేకుండే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా చేయాలని ఉంది. సపోర్ట్ ఉంటే అంటే ఈ ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుర్తించాలి. సింధు అట్లాంటి వాళ్ళకేమో ఎన్నో రివార్డ్స్ ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ అదే వరల్డ్ ఛాంపియన్షిప్ నేను కొడితే ఒక్క రివార్డ్ కూడా రాలే నాకు ఇంతవరకు. కనీసం గుర్తించలే, వెళ్ళి చెప్పినా కూడా గుర్తించలే. అంటే అట్లాంటి వాళ్ళకేనా ఇక మేము కష్టపడేది లేదా? అంటే వాళ్ళే కష్టపడుతున్నా, తను కూడా కష్టపడతాను కదా. మాది చాలా కష్టమైన గేమ్. మేము కాంపిటీషన్ ముందు పోతారు కాంపిటీషన్ కి, వాటరు, ఫుడ్ అన్ని బంద్. 2 days వాటర్ తాగకుండా ఉంటాం. 3 days కూడా పెద్ద కాంపిటీషన్ 3 days. ఇప్పుడు ఈ బాటిల్లో 3 days ముందు ఈ బాటిల్ తాగితే ఒక 2 days ఒక డ్రాప్ వాటర్ కూడా పోదు లోపలికి. చాంపియన్షిప్ కంప్లీట్ అయ్యే వరకు అంత కష్టం. సాల్ట్ బంద్ చేయాలి. ఎందులో కనీసం ఒక బిస్కెట్ లోపల కూడా సాల్ట్ ఉంటుంది, అది కూడా తినము.
తినరు. అంటే అంత డెడికేషన్ అదంతా ఉంటేనే అవుతుంది. చాలా కష్టము. అందుకే నా ఫొటోస్ మీకు చూపిస్తా. అది అంటే ఒక్కొక్క మజిల్ డెఫినేషన్ అయినా అంత డ్రై కావాలంటే ఆ వాటర్ ఉండదు బాడీలో. సాల్ట్ పోతే బాడీలో వాటర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ చాలా కష్టము, అందరికీ తెలియదు. ఫస్ట్ బాడీ బిల్డింగ్ అంటే ఏం తెలియదు. ఫుల్ తిని హెవీగా ఇట్లా పోయినామంటే అదే బాడీ బిల్డర్ రా అంటారు. కానీ ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ వేరే. అన్నీ బంద్ చేసుకొని బతకాలి, చాలా కష్టం. నెక్స్ట్ ఎట్లైనా మెడల్ కొట్టాలన్న నెక్స్ట్ అంటే ఈ ఇయర్ మెడల్ రాలేదు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గోల్డ్ కొట్టి చూపిస్తా, అదైతే పక్కా. ఆల్ ది బెస్ట్. కానీ నాకు గవర్నమెంట్ సపోర్ట్ వస్తే చూద్దాం. ఇంకా 6 to 7 months ఉంది. ఈ ట్రైనింగ్ వరకు మొత్తం మీదే, మొత్తం టోటల్ ట్రైనింగ్ నాదే. నేనే ట్రైనింగ్ ఇస్తా వేరే వాళ్ళకి. అంటే నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చాలామందిని ప్రిపేర్ చేపిస్తా. వాళ్ళు నార్మల్ వాళ్ళని ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు తీసుకెళ్ళినా వాళ్ళకి మెడల్స్ వచ్చినాయి, వాళ్ళకి జాబ్స్లో కూడా ఉన్నారు. ఓకే. ఒక నా స్టూడెంట్ ఆర్మీలో ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ స్పోర్ట్స్ కోటానే. మళ్ళీ ఇంకొక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇట్లా వస్తూ ఉంటారు నా దగ్గరికి ట్రైనింగ్కి, ట్రైన్ చేస్తుంటా, జాబ్స్ కూడా పెట్టిస్తుంటా. నాకు వీలైనంత చేస్తాను నేను హెల్ప్. సరే, ఇంత బాడీ బిల్డ్ చేసుకున్నాను, ఏమైనా సినిమా ఆఫర్స్ లాంటివి ఏమైనా చేస్తారా? రీసెంట్గా ఒక ఆఫర్ వచ్చింది. ఫస్ట్ టైం మూవీ విలన్గా వచ్చింది, కొత్త మూవీ. ఓకే. ఒక 3 days షూట్ చేసిన, అందులో డిఫరెంట్ లుక్ నాది మొత్తం బాడీ మీద. అంటే ఫస్ట్ ఫిలిం అని ఒప్పుకున్నా, ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా వస్తే చేస్తాడు. ఒక హర్ష సార్ అని డైరెక్టర్ సార్ ఛాన్స్ ఇచ్చిండ్రు. డిఫరెంట్ లుక్ బాగుంటుంది ఫిలిం. ఇంకేదన్నా వస్తే ఇంకా మరి తప్పట్లేదు, గవర్నమెంట్ హెల్ప్ లేదు, నా శాలరీ సరిపోర్ట్ లేదు, నా గోల్ ఇంకా చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇంకా తప్పట్లేదు. కానీ మూవీస్లో వెళ్తే ఏంటంటే మనకి డైరెక్ట్ టైం ఉండదు. చాలా నిన్ననే షూటింగ్ చేసి వచ్చిన, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా స్ట్రెయిన్ అయిపోయినా అసలు పొద్దున. అందుకే నేను ఇక్కడికి రావడం కూడా లేట్ అయింది. చాలా సినిమా అంటే కొన్ని రోజులు రెస్ట్లో ఉన్నా. ఇప్పుడు March 1st నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ. అది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఛాంపియన్షిప్ వరకు ఫుల్ బిజీ, మళ్ళీ ఎటు వెళ్ళడం ఉండదు. మీరు ఈ ఛాంపియన్షిప్ కొట్టాలని ప్రతి ఒక్కరు తెలంగాణ అందరూ కోరుకుంటున్నాము. సో మీరు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నాము మన యూత్కి, తెలంగాణ ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నాకు అంటే స్పాన్సర్స్ చాలా, అంటే లాస్ట్ ఇయర్ చాలా హెల్ప్ చేసిండ్రు, పబ్లిక్ అందరూ, ప్రజలందరూ హెల్ప్ చేసిండ్రు మన తెలంగాణ నుంచి. మళ్ళీ ఎవరన్నా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 100% మాల్దీవ్స్లో ఉంది మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే. దానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ గోల్డ్ కొట్టి మళ్ళీ మన ఇండియా ఫ్లాగ్. అవును, రీసెంట్గా మాకు ఇండియన్ ఫ్లాగ్ యాంథమ్, నేషనల్ యాంథమ్, అది గూస్ బంప్స్ ఆ రోజు. అది అందరికీ అదృష్టం ఉండదు. ఓన్లీ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఆ ఛాన్స్, అది వరల్డ్లో నాకు దక్కింది. మీరే ఫస్ట్ పర్సన్ అక్కడ, ఫస్ట్. సో మేము అందరం కోరుకుంటున్నాం ఈ ఛాంపియన్షిప్ ఎప్పుడైనా మీరే గెలవాలి, ఎట్లయినా గెలవాలి అని. థ్యాంక్ యూ మేడం.